ఇప్పటికే ఆల్రెడీ ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడాక ఈ వీడియోలు చేస్తున్నాం. ఏదో గాలిలో చేయట్లా. అందుకే మిమ్మల్ని లైక్, సబ్స్క్రైబ్ కూడా అడగట్లా. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. మీరిచ్చే ఒక్క కామెంటు నాకు మా టీంకి కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చేయాలన్నా రీసెర్చ్ చేయాలి, తర్వాత ఎడిటింగ్లు చేయాలి. ప్రతి విషయాన్ని కనుక్కొని చేయాలి, అలా తప్పగా కాదు. మీరు ఎక్కడో చూసే జబర్దస్త్ వీడియోలో, కామెడీ వీడియోలో, రీల్సో, షార్ట్సో కాదు ఇది. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ కాబట్టి కామెంట్ చేయండి. లాస్ట్ దాకా చూడండి. ఎక్కడో ఒక పాయింట్ మీరు లాస్ట్లో ఒక పాయింట్లో కనెక్ట్ అయ్యి మీకు ఆల్రెడీ మైండ్లో ఉన్న ఏదో బిజినెస్ ఐడియాకి ఈ పాయింట్ని కనెక్ట్ చేసుకుని ఆ బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు ఇది కాకపోయినా. కాబట్టి బిజినెస్ ఐడియా వీడియోస్ మన ఛానల్నే కదా, ఎనీ బిజినెస్ ఐడియా వీడియోలు మీరు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వీడియోని ఆఖరి వరకు చూడండి, మిస్ అవ్వకుండా చూడండి. జపాన్ టెక్నాలజీతో వచ్చేటువంటి కొత్త రకం కేకులు, వేఫర్స్ బిజినెస్ ద్వారా రోజుకి వేలాది రూపాయల లాభాలు సంపాదించేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. దానికి తోడు గవర్నమెంట్ ఇచ్చేటువంటి పిఎంజిఈ కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు, ఇతరత్ర బ్యాంకు లోన్స్ కావచ్చు, మంచి సబ్సిడీ లభిస్తుంది. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మార్కెట్లో మంచి లాభాలు ఎలా పొందొచ్చు అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ బిజినెస్లో జపాన్లో బాగా ఫేమస్ అయినటువంటి డోరాయాకి, వేఫర్స్, మూన్ కేక్స్, డార్ట్స్, క్రీమ్ బ్రెడ్ ఇలాంటివి తయారు చేస్తూ ఉంటారు ఈ బిజినెస్లో. పిల్లలు, యంగ్స్టర్స్, జెన్జీ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ ఫుడ్ని. మన ఊరిలోనే దొరికేటువంటి మైదా, షుగరు, పాలు, క్రీము ఇలాంటివి వాడేసి చాలా ఈజీగా 10 నుంచి 15 నిమిషాల్లో ప్రొడక్ట్స్ మనం తయారు చేసేసుకోవచ్చు. ఒకే మిషన్లో డైస్ అంటే మౌల్డ్స్ మార్చి రకరకాల షేప్స్, ఫ్లేవర్స్ ఇవన్నీ మనం తయారు చేసుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి టోటల్ కాస్ట్ 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు అవుతుందబ్బా. దీంట్లో మిషన్ కాస్ట్, రా మెటీరియల్, ప్యాకింగ్ ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రొడక్షన్ ఖర్చు కనుక చూసుకుంటే ఒక పీస్ చేయడానికి 5 నుంచి 10 రూపాయలు అనేది మనకు పడుతుంది. దాన్ని బయట మార్కెట్లో 30 నుంచి 50 రూపాయలకి చాలా తేలిగ్గా అమ్మేసుకోవచ్చు మనం. రోజుకి 1000 నుంచి 2000 పీసులు అమ్మితే అన్ని ఖర్చులు పోను నెలకి 1.5 నుంచి 3 లక్షల వరకు మనకు నికర లాభం అయితే ఉంటుంది. పెట్టిన పెట్టుబడి 6 నుంచి 8 నెలల్లోనే తిరిగి మన జేబులోకి వచ్చేస్తుంది. స్మాల్ బిజినెస్లు చేసే వాళ్ళకి ప్రభుత్వం ముద్రా స్కీమ్స్, పిఎంజిపి ద్వారా లోన్స్ చాలానే ఇస్తుంది. అది కాకుండా మళ్ళీ బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారు. సో దాదాపు మీకు 80-90% లోన్స్ దొరికేస్తాయి. మనం ఉండే ఏరియాని బట్టి 15-30% వరకు గవర్నమెంట్ సబ్సిడీ అనేది ఇస్తూ ఉంటుంది. దీనికోసం ఫుడ్ లైసెన్స్, జిఎస్టీ ఇవన్నీ ఉంటే సరిపోతుంది. ఈ ఐటమ్స్ని అమ్మడానికి మీ ఏరియాలో ఉన్నటువంటి బేకరీలు, కేఫ్లు, స్వీట్ షాపులు వీళ్ళందరితో కూడా మాట్లాడి హోల్సేల్గా మీరు సప్లై చేసుకోవచ్చు. స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, మాల్స్ దగ్గర చిన్న చిన్న కౌంటర్స్ని పెట్టి కస్టమర్స్కి శాంపుల్స్ ఇస్తే సేల్స్ విపరీతంగా పెరుగుతాయి. పండగల టైంలో గిఫ్ట్ ప్యాక్స్ లాగా కూడా మీరు చక్కగా అమ్ముకోవచ్చు. ఈ మెషిన్లు బిజినెస్ వివరాల కోసం మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో వెతకండి. మెషిన్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ దాంట్లో చక్కగా ఉన్నాయి. అన్నీ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. ఇండియా మార్ట్ యొక్క కస్టమర్ కేర్తో అయినా మీరు మాట్లాడి తెలుసుకోవచ్చు ఇవన్నీ. సో మిస్ అవ్వకుండా వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించండి.